వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సీమ. మనం అయితే ఇప్పుడు విజయనగరంలోని పోలీస్ బ్యారక్స్లో అయితే ఉన్నాము. ముందుగా అందరికీ కూడా 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇక్కడ బ్యారక్స్ గ్రౌండ్లో అయితే స్వాతంత్ర దినోత్సవ వేడుకలు చాలా ఘనంగా నిర్వహిస్తున్నారు. అధికారులు, నాయకులు అందరూ కూడా ఇక్కడ పాల్గొన్నారు. మంత్రి కొండపల్లి శ్రీనివాస్, అలానే విజయనగరం జిల్లా కలెక్టర్ రామ్ సుందర్ రెడ్డి, అలానే ఎస్పీ దామోదర్ ఐపీఎస్ కూడా ఇక్కడ ఉన్నారు. వివిధ నాయకులు కూడా ఉన్నారు. అందరూ కూడా జెండా వందనం చేసి ఇక్కడ చూసుకుంటే రంగురంగుల హరివిల్లులతో పిల్లలందరూ కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. వివిధ సెక్లెట్ల ప్రదర్శన కూడా చాలా ఘనంగా జరుగుతుంది. ఒకసారి ఆ విశేషాలన్నీ మనం చూసారు. పార్టిసిపేట్ చేశారు. ఏం చేశారు? ఇది దూడతో పొంగులూరు ఆవు. దీని సైజు ఎంత? ఓకే, ఇందులో పార్టిసిపేట్ చేశారా ఇక్కడ? ఇంకా రాలేదండి. డాక్టర్ గారు తీసుకురమ్మన్నారు, తీసుకొచ్చాం. ఇంకా వస్తారట, కలెక్టర్ గారు వస్తారట, చూస్తారట, అంచేతను తీసుకొచ్చాం. అంటే చూపించడానికి, ఇక్కడ ప్రదర్శించడానికి ఈ జాతి ఆవులు పెంచాలనే ఒక ఆలోచనతో ఇది జాతిని పెంచమని చెప్తున్నారు డాక్టర్ గారు. ఇది ఒకటే ఉందా మీ దగ్గర? ఇంకా దీని తల్లి ఉంది ఒకటి. అది కూడా ఇదే సైజ్ ఉంటుంది. దీని ఉంది కొద్ది పెద్ద సైజు. ఇంకా చిన్న ఆవులు కూడా వస్తున్నాయి కదా పొంగులూరు జాతి. దీనికి పుట్టే మళ్ళీ వస్తాయి, చిన్న పేర్లు వస్తాయి దీని పుట్టే ఉంటాయి కదా. మామూలు మనం ఇప్పుడు జనరల్ గా చూస్తున్న ఆవులు ఆ జాతిలాగే ఉంటాయి. ఇవి పాలు వీటి పాలు విలువ ఎక్కువ, లీటర్ 500 ఉంటుంది. అవి కూడా ఏదో అది మందులకి పనిచేస్తాయట పాలు. అందుకే ఈ జాతిని పెంచమని ఇప్పుడు డాక్టర్లు గట్ట ప్రోత్సహిస్తారు. అందుకే దీన్ని చూపెట్టడానికి తీసుకొచ్చాం. మీరు ఎక్కడి నుంచి తెప్పించారు ఇది? మా ఇంజక్షన్ చేయించాం. మాకు ఇంకో ఆవుకు పుట్టింది, ఇంజక్షన్ చేయించాం, పుట్టింది. అవును. చూస్తున్నారు కదా, ఇంజెక్షన్ ద్వారా ఈ సంతానోత్పత్తిని చేసి ఈ పొంగులూరు దూడను అయితే పుట్టించారు. ఇది ఎక్కడ కొన్నది కాదు. అంటే ఇప్పుడు దీనికి డిమాండ్ ఎక్కువగా ఉంది కాబట్టి ఈ జాతిని చూపించడానికి ఇప్పుడు ఎక్కువ అవేర్నెస్ తీసుకురావడం కోసమని ఈ పొంగులూరు ఆవునైతే ఇక్కడ తీసుకొచ్చారు. ఇది దూడలా ఉంది కానీ దూడ కాదు, ఆవు. దీని తల్లి కూడా సేమ్ ఇలానే ఉంటుందని అయితే ఇక్కడ చెప్తున్నారు పెంపకందారులు అన్నమాట.